ఈ నెల 21న చేపట్టిన భారత బంద్ను విజయవంతం చేయాలని మాల మహానాడు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ బొంతా శ్యామ్ రవిప్రకాష్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం దళితుల మధ్య వివాదాలు సృష్టించాలని చూస్తుందని మండిపడ్డారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉందన్నారు. ఈ నేపథ్యంలోనే ఎస్సీలకు రిజర్వేషన్లు కల్పించడం జరిగిందని గుర్తు చేశారు. అధికారం ఉంది సుప్రీంకోర్టుకి, అదే సుప్రీంకోర్టు మేము గౌరవిస్తాం. కానీ రాజ్యాంగానికి విఘాతం కలిగిస్తూ ఎస్సీ వర్గీకరణ మీద తీర్పు ఇచ్చింది. అసలు తీర్పులో సంబంధం లేని విషయాన్ని ప్రస్తావించి ఎస్సీ ఎస్టీలకి క్రిమినల్ ప్రకటించాలని చెప్పేసి, క్రిమినల్ వర్తింపజేయాలని చెప్పేసి ఆ తీర్పు వేయడం దుర్మార్గమైన చర్యగా మేము అభివర్ణిస్తున్నాం. అధికారం ఉంది సుప్రీంకోర్టుకి, అదే సుప్రీంకోర్టు మేము గౌరవిస్తాం. కానీ న్యాయమూర్తులు మేము గౌరవిస్తాం. రాజ్యాంగానికి తోట్లు పడితే చూస్తూ ఊరుకోమని చెప్పేసి హెచ్చరిస్తున్నాం.